నానా పక్క ఊర్లో ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది, వెళ్ళి చూసుకుని వస్తాను. అదేంటి నాన్న? అమ్మ ఆర్యన్ అజయ్ అన్నాడా మీ కమిట్మెంట్ చేస్తాడని చెప్పండి. మన వీధిలో కూడా జరుగుతుందిగా. ఇక్కడైతే మనోళ్ళు ఎవరు లేరురా, అక్కడైతే అందరూ మనోళ్ళే. మనోళ్ళ మనోళ్ళంటే మన కొలుపోళ్ళు. అనుకునేదే అయింది. నాన్న, పుల్వామా అటాక్ లో ఎంతమంది చనిపోయారు? 40 మంది. వాళ్ళ కులం ఏంటో మీకు తెలుసా? తెలీదురా. అన్న ఇంతకీ మీదే కులం? ప్రేమికుల. ఏరా జీవితంలో నువ్వింకా మారవా? మారను. అసలు ముందు సినిమాలో బాగానే చేశారనిపించింది, కొంచెం బబ్లీగా. మన మన షార్ట్ ఫిల్మ్ స్టార్ విశ్వక్సేన్ గారు. పోనీ నువ్వు చెప్పరా సెట్ కి యాక్టింగ్ ఎలా చేయాలి? యాక్టింగ్ ఎలా చేయాలో హీరోయిన్ కి తెలీదు, డైరెక్టర్ తెలీదు, క్యారెక్టరైజేషన్ ప్రకారం సినిమాని ఎలా తీసుకెళ్లాలని అక్కడ ఉన్న ఎవరికి తెలీదా? ఏళ్ళ ప్రపంచంలో ప్రతి వాడు అవతల వాడి భాషను కరెక్ట్ చేయొచ్చు అనుకుంటాడు, వాడికే సర్వం తెలుసు అనుకుంటాడు. ప్రపంచంలో సినిమా నాలెడ్జ్ ఈడు ఒక్కడికి మాత్రమే ఉన్నట్టు మాట్లాడతాడు. లేదు డొల్లా. ఏంటి తాత ఇక్కడ కూర్చొని ఫీల్ అవుతున్నాడు? ఏంట్రా అమ్మాయి అలా ఏడ్చుకుని వెళ్ళిపోతుంది? రే ఎవడరా నువ్వు తాతను పట్టుకొని అరే తురే అంటున్నావు? పెద్దోళ్ళు అంటే రెస్పెక్టబుల్ అని తెలియదా నీకు? నువ్వు ఐలో చెప్పలేదు అసలు. వాళ్ళ పేరెంట్స్ కి నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదురా. మీనింగ్లెస్ గా మాట్లాడుతా. నీలాంటి ముసలిడీలు అడిగితే ఏ అంకుల్ ఒప్పుకుంటాడు? ఏం చేయమంటావు చెప్పు. ఓపెన్ చేయైతే ఆయన కూడా చెప్పాను, నేను కుదరదండి, ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నా సరే నేను అమ్మాయిని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పాను రా. అప్పుడు ఈ ముసలుడికి చాదస్తం ఎక్కువైంది అన్నాడా? అలా నేను చేసాడు తెలుసా, గంట షూట్ చేసుకున్నాడు రా. ఒక తండ్రి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురిని ఒక ముసలోడు వచ్చి పెళ్లి చేసుకుంటా అని అడిగినప్పుడే ఆ అంకుల్కి అర్థమైపోయి ఉంటది, నా లైఫ్ లో ఎంతకంటే ఇంకా దరిద్రం ఉండదని. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. బ్రో ఒక వీడియో తీ బ్రో, చున్నీ వేసుకుంటాను. సిగ్గు లేదా చున్నీ వేసుకోవడానికి? మీరు ఎలాగో చున్నీ వేసుకోరు కదా, అందుకే మేమే వేసుకున్నాం. ఒరే అసలు చున్నీ ఎందుకు వేసుకుంటానో తెలుసా? నీకు దాని పర్పస్ తెలుసా? 8th క్లాస్ పాస్ అయ్యారా? నేను కూడా రేపటి నుంచి బ్యాగ్ తీసుకుని స్కూల్కి వెళ్తాను రా. ఎందుకు? మీరు ఎలాగో వెళ్ళలేదు కదా, అందుకని నేను వెళ్తా. అదిగో ఇంకో నిప్పి. వెనకాల నన్ను కొట్టేస్తే వీకేస్తా అంటున్నా అంటే అగర్ సైడ్ తలుచుకున్నాక మీ ఇంటికి లేవడేస్తా అంటున్నా. ఆడవాళ్ళ మీద భక్తి కాదురా, దాన్ని పిచ్చి పైత్యం అంటారు. ఓయమ్మా చాలా చిన్న సెకండ్ లేవురా నీలా. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు అపరిచిత.